చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాసుకో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. హాయ్ ఫ్రెండ్స్, పాస్టర్ అజయ్ అనేవాడు మొన్న ప్రవీణ్ పగడాల గారి మర్డర్ జరిగింది, వాడు దెంగతాకి చచ్చిపోతే మర్డర్ జరిగిందని చెప్పి వాడు రోడ్లు ఎక్కి హిందూ మనకు ఎగనెస్ట్ ముస్లిమ్స్ క్రిస్టియన్ ఇద్దరు కలిసి ఉందాము అని చెప్పి వాడు కారు కూతలు కూర్చుండు. అలాంటి నా కొడుకుని తీసుకొని పోయి జైల్లో దింగిండ్రు. వాడిని మళ్ళీ ఎందుకు వదిలిపెట్టాడు చంద్రనాడు సార్? ఆ నా కొడుకుని అక్కడ జైల్లో గుద్దవగలు కొట్టాల్సి కదా. ఆ నా కొడుకు మళ్ళీ ఇప్పుడు మీ ప్రభుత్వంను కూలదోస్తాము అంటాడు. మాటలు కొంచెం సీరియస్ తీసుకోండి సార్. వాడు మనుషుల్లో భావోద్రేకాలను రెచ్చగొట్టి మనుషులకు మన క్రిస్టియన్ని మన అవాయిడ్ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటాడు. ఆ నా కొడుకుని అసలు బెయిల్ ద్వారా ఎందుకు పంపించాడు సార్? వాడే అంటాడు సార్. ఈ వీడియోలో ఒక వీడియో కూడా చెప్తాను. వాడు ఏమంటానంటే, ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఒక ఏపీలోనే 83,000 మంది పాస్టర్లు ఉండరంట సార్. ఇంకా అర్థం చేసుకోండి, ఒక ఏపీలోనే 83,000 మంది పాస్టర్లు ఉండరంట. 83,000 మంది పాస్టర్లను ఉండరంటే గుళ్ళో పూజారులు కూడా లేరు కదరా 83,000 మంది పూజారులు. అంటే దీన్ని బట్టి గొర్రెలు ఎంతమంది గొర్రెలు ఉండో వాళ్ళని సాకుతారో అర్థం చేసుకోండి. ప్రవీణ్ పగడాల అనేవాడు దెంగి తాగి యాక్సిడెంట్ చచ్చిపోతే వాడిని హత్య చేసిండు. అది మన పాస్టర్లు ఎవరు బయటకు రానికుండా చంద్రబాబు నాయుడు సారు 8,000 మందికి ఒక్కొక్కరికి 35,000 రూపాయలు డబ్బులు ఇచ్చినట్ట. అంటే 8,000 మందికి ఒక్కొక్కరికి 35,000 రూపాయలు డబ్బులు ఇచ్చిందంటే అప్పుడు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఒక్కొక్క పాస్టర్కి 35,000 తీస్తే 8,000 మందికి 2,80,00,000 డబ్బులు అవుతుంది. 2,80,00,000 డబ్బులను మీరు సూపర్ 6 అమలు చేయడానికి పెట్టింటే సార్ కనీసం ఒకరికో ఇద్దరికో కడుపు ఉండేది కదా. కనీసం ఆ పెన్షన్ డబ్బులు దాంట్లో రోడ్లకో రెండుకో ఏదో చిన్న చిన్న ఊర్లో వేయచ్చు కదా. ఇలాంటి నా కొడుకులతో ఊరికి డబ్బులు ఇచ్చి ఎందుకు అనిపించుకోవాలి సార్? వాడిని అర్జెంటుగా దెంగండి సార్, బయట మళ్ళీ స్టేషన్లో దెంగండి. నా కొడుకు వాడి సొంత పాస్టర్లు మా క్రిస్టియన్స్ అంటే ఏమనుకున్నావు, ఒక్కొక్కడి తాట తీస్తా. అలాంటి నా కొడుకుల వల్ల పరువు పోతాను సార్ క్రిస్టియన్స్ మొత్తానికి. ఈ చెత్త నా కొడుకుల వల్ల అసలు క్రిస్టియన్స్లో చాలామందికి మంచి వాళ్ళు ఉండరు సార్. ఈ నా కొడుకు ఏంటి సార్ భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి? మళ్ళీ పాస్టర్ అజయ్ గారిని దెంగండి సార్, జైల్లో దెంగండి. ఆ నా కొడుకు వాడు మన భరతమాత గడ్డ మీద ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉండి వాడు హిందువులను తిడతాడు, రాముల స్వామిని తిడతాడు, హిందూ దేవుళ్ళని తిడతాడు. మీ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని కూడా తిడతాడు చంద్రనాయుడు సార్. వాడు మిమ్మల్ని సవాల్ ఇసురుతాడు, మా సత్తా ఏంటో చూపిస్తామని. ఇంకా వాడి గురించి మీరేంది సార్ ఆలోచించదు? ఆ నా కొడుకుని అర్జెంటుగా జైల్లో దిగండి ఫ్రెండ్స్. వాడన్నదే, నేను కాదు చెప్పింది, వాడే అన్నాడు. వీడియో చూడండి మీరే, ఖచ్చితంగా వాడు అన్న వీడియోనే మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాసుకో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, నాకు ఓటేయండి. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులో? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులో?